తాను నేనెంతో మురసిపోయాను ఎంతో తాను ధౌలవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు ధౌలవర్ణుడు రత్నవర్ణుడు అవని పదివేలందు చేస్తుడు అవని పదివేలందు అది చేస్తుడు ఎవరు అయిన పిల్లలకి ఎవరు అయిన పిల్లలు తమరు పురుషి అవలీలగాడని గుర్తింపగలనం అవలీలగాడని గుర్తింపగలనం మహజంతో సుందరుడం మాతాడు నేనెంతో మురసిపోయేను ఎంతో పాలతో కలిగిన నయనాలు గలవాడు పాలతో కలిగిన నయనాలు గలవాడు ఇరువకు రతనాల ఒలిపొదిన పనులు పాలతో కలిగిన నయనాలు గలవాడు ఇరువకు రతనాల ఒలిపొదిన పనులు ఎందుకు కలిగి కమలాల కలుజై ఎందుకు కలిగి కమలాల కలుజై ఇరువైన తూపదే వరమే తనయు ఉలువైన తూపదే వరమే తనయు ఎంతో ఎంతో మరి ఎంతో సుందరుడం తాను నేనెంతో మురసిపోయాను ఎంతో సుందరుడం తాను అతని కర్ములు రత్న భూషకములయ్యుందో అతని కర్ములు రత్న భూషకములయ్యుందో అతని కాయముని రకరాల ఖచ్చితంబు అతని కర్ములు రత్న భూషకములయ్యుందో అతని కాయముని రకరాల ఖచ్చితంబు అతని పదవులు మృదువైన పద్మాలు అతని పదవులు మృదువైన పద్మాలు అది మధుర పదజాల ముందుండే అలర అది మధుర పదజాల ముందుండే అలరారు ఎంతో సుందరుడం మాతాడు నేనెంతో మురసిపోయాను ఎంతో అదెంతో మరి ఎంతో సుందరుడం తాను నేనెంతో మురసిపోయాను ఎంతో సుందరుడం మాతాను అతని చెక్కెళ్ళు పరిమళములగటేను అతని చెక్కెళ్ళు పరిమళములగటేను గంధవర్గములిక్కు తోబిల్లు భాగాలు అతని చెక్కెళ్ళు పరిమళములగటేను గంధవర్గములిక్కు తోబిల్లు భాగాలు
అతని వెదవులు మృదువైన పద్మాలు అతని వెదవులు మృదువైన పద్మాలు పది మధుర పదజాల ముందు అలలా అతి మధుర పదజాల ముందుండే అలలా రోజంతో అదనంతో మరి ఎంతో సుందరురమ్మతాను నేనెంతో మురచిపోయేను ఎంతో సుందరుడమ్మతాను అది కంది నీళ్ళు రాయిళ్ళు వాదడో అది కంది నీళ్ళు రాయిండు రాయిండు అదే నాపి అదరే చేయుడు అతను నోరాతి అయిందు రాయిండు అదే నాపి అదరే చేయుడు అదలిలో రాజి మధురాది మధురంబు అదలిలో రాజి మధురాది మధురంబు అదలి పలువరత పగడాల్ చరివరత అదలి పలువరత పగడాల చరివరత ఎంతో అదెంతో మరి ఎంతో సుందరుడమ్మతాను నేనెంతో మురచిపోయేను ఎంతో సుందరుడమ్మతాను ఏ విధంగా అయితే ప్రార్థన ఏర్పాటు చేయాలనుకున్నాం అదేవిధంగా ఈ జూలై నెల 2వ గురువారం ఇక్కడ అందరం కూడుకొని ప్రార్థించడానికి దేవుడు చూపిన కృప. అలాగే ఈ రోజునే సౌపాటి నిర్మలాదేవి గారు, వైఫ్ ఆఫ్ సౌపాటి జయరావు గారు, అంటే మా నాయనమ్మ గారు చనిపోయి ఈ రోజుకి 7 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 8వ సంవత్సరం. అందరి ముందుగాను మేము ఎలాగో 2వ గురువారం ప్రార్థన పెట్టుకుంటున్నాం, ప్రార్థన జరుగుతుంది ఇక్కడ. అదేవిధంగా అదే రోజు చనిపోయిన రోజు రావడం చాలా కలిసి వచ్చిన మాకు. అందరం ఇక్కడ కూడుకొని ప్రార్థించడానికి దేవుడు కృప. అందరు కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకొని వాళ్ళకి బాధపడతారు. ప్రేమలు మా నాయన, కృపలు మా తండ్రి, మీ బంగారు పాదాలు కొన్ని 4 స్తుతులు స్తోత్రాలు ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ఇక్కడ నుంచి ప్రభుత్వం స్తుతించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు 4 స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన దేవా, ఇక్కడ నుంచి మాట్లాడుతుండగా ప్రభా మీ నోటి ఊరుగా వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. నాయన పరిశుద్ధాత్మ శక్తి దయచేయమని విధిగల బిడ్డలు తండ్రి మంచి హృదయాన్ని దయచేయమని అది నుంచి అంతవరకు మీరే తోడుగా నడిపించమని ఎస్ఐ పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదంలోకి వెళ్దాం. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 19వ వచనం. 19 అది చదవండి. 20వ అధ్యాయం 19వ వచనం చదవండి. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగో ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. మరియు
దాచుకొనక ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగంగాను ఇంటిటను మీకు తెలియజేయచ్చు. చాలు చాలు. ఇక్కడ చూడండి, ఈ మాటలు అపోస్తలుడైన పరిశుద్ధుడైన పౌలు గారు రాస్తున్నారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఆయన దేవుని సేవ చేయడం కోసం, దేవుని వాక్యాన్ని అందించడానికి కోసం అనేకమైన స్థలాలకు వెళ్తూ ఉండేవాడు. అనేక స్థలాలకు వెళ్ళి ఆయన దేవుని గురించి చెప్పి, అక్కడున్న వారికి దేవుడి గురించి తెలియని వారికి, అలాగే దేవుడి గురించి తెలుసుకొని కూడా వాడు దేవుడి మార్గంలో నడుచుకునే వారికి దేవుడు అంటే ఏంటో తెలియచేయడం కోసం పౌలు గారు బయలుదేరి వెళ్తున్నప్పుడు వాడు అనేక స్థలాలకు వెళ్ళి దేవుని బోధ చేయాలని చెప్పి బయలుదేరుతున్నారు. వెళ్తున్నప్పుడు వాడు వెళ్ళటమే కాకుండా వాడు వెళ్తున్నప్పుడు దేవుడి చిత్తాన్ని తెలుసుకుంటా, దేవుడి చిత్తాన్ని ఎరిగి వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఏం చేయాలి? ప్రభు నడిపించిన మార్గంలో నడుచుకుంటా పౌలు గారు వెళ్తూ ఉండేవారట. ఆయన వెళ్ళినప్పుడు అనేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రార్థన పెట్టుకున్నారంటే, ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చి ఒక చోట ప్రార్థన పెడితే ఎన్నో రకమైన మాటలు అంటూ ఉంటారు. మనం చూసాం, మన భారతాన్ని వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకుంటే రోడ్డు మీద తాగొచ్చి మీ గుడులు లేవా, చర్చిలు లేవా అని అరిశాడు. అట్లాగే మనం ఎక్కడైనా ప్రార్థన పెట్టుకుంటే అనేక రకమైన మాటలు అంటూ ఉంటారు. హిందూస్ అంటే తెలియక అంటారు. మనోళ్ళు కూడా తాగొచ్చి అనేక రకమైన మాటలు అంటూ ఉంటారు. అన్ని మాటలు అంటున్నప్పటికీ అన్ని శోధనలు, వాటన్నిటిని పోరాడించి వాటన్నిటిని యేసు ప్రభు వారు ఆయన చేయాల్సిన కార్యం అక్కడ చేసేవాడట. ఆయన అక్కడ సేవ చేయడానికి వెళ్ళినప్పుడు దేనికోసం అయితే వెళ్ళాడో అక్కడ వారిని రక్షించడానికి, వారిని దేవుడి మార్గంలో నడిపించడానికి వెళ్ళాడు. కాబట్టి దేవుడు ఆయన చేయాల్సిన కార్యం ఆయన చేసేవాడట. అక్కడున్న వారందరినీ దేవుడి మార్గంలోకి నడిపించేవాడంట. నడిపించడానికి దేవుడు కృప చూపించేవాడు. వెళ్ళి ఇట్లా బోధ చేసిన వెంటనే వారు తెలుసుకొని, ఎన్నో మాట్లాడిన వాళ్ళు, ఎన్నో పేర్లు పెట్టిన వాళ్ళు వాళ్ళే తర్వాత తెలుసుకొని దేవుడి మార్గంలోకి వచ్చారంట. దేవుడి మార్గంలో నడుచుకుంటూ ఉండేవాళ్ళంట వారు తెలుసుకున్న తర్వాత. అలాగే వారందరుగా ఒక సంఘంగా ఏర్పడి వారందరుగా ఒక ప్రార్థన మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నారంట. ఏర్పాటు చేసుకున్న తర్వాత వాళ్ళకి అక్కడి నుంచి బయలుదేరి పౌలు గారు ఒక మందిరాన్ని కట్టిన తర్వాత ఇంకొక చోటకి వెళ్ళాలి. ఆయన అక్కడ పని అయిపోయింది, అక్కడ అందరిని మార్చాడు, దేవుడి మార్గంలో నడిపించాడు. ఆయన పని అయిపోయింది, అక్కడ ఇంకొక సంఘం కట్టాలి కాబట్టి ఇంకొక చోటకి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఆయన ఈ రోజుల్లో అయితే ఎన్నో రకమైన మనకి చూస్తున్నాం, ఫోన్ల ద్వారా లైవ్ ఉంటుంది, లేదా టీవీ ద్వారా టీవీ ప్రోగ్రామ్ లైవ్ వాక్యం గురించి అనేక రకమైన సోషల్ మీడియా ద్వారా చూస్తూనే ఉంటున్నాం మనం. కానీ ఆ రోజుల్లో అయితే ఇటువంటి ఏవి లేవు. ఈ సోషల్ మీడియా కానీ, ఈ టీవీలు కానీ వాటిలో బోధ చేయడానికి ఏమీ లేవు. కానీ పౌలు గారు అప్పుడు చెప్పినప్పుడు అవన్నీ టీవీ ప్రోగ్రాంలు ఇచ్చుంటే ఈరోజు ఎంత బాగుండేది మనం చూసుకోవడానికి కదా, ఎంత బాగుండేది. నేనే అనుకుంటాను, మన దాసులు ఉన్నప్పుడు ఒకటైనా టీవీ ప్రోగ్రామ్ ఇచ్చుంటే భలే ఉండేదేమో అని అనుకోలేదు మనం. అట్లాగే ఆయన టీవీ ప్రోగ్రామ్ ఇచ్చుంటే ఎట్లా ఉండేది ఆ రోజుల్లో? అది లేదు ఆ రోజుల్లో, ఏమి లేవు కాబట్టి అదేం లేదు. ఈ రోజుల్లో అయితే అనేక రకమైన టెక్నాలజీ, అనేక రకమైన సోషల్ మీడియా యాప్స్, వాటి ద్వారా అనేక రకమైన లైవ్ ఛానల్స్ వెళ్ళిపోతూ ఉంటున్నాయి. అలా ఆయన బోధ చేసుకోవడానికి అనేక రకమైన స్థలాలకు వెళ్ళిపోతూ ఉండేవాడు. అనేక చోట్లకి వెళ్ళి దేవుడి గురించి చెప్తా ఉండడానికి, దేవుడి గురించి వాళ్ళకి తెలియజేయడానికి వెళ్తూ ఉండేవాడంట. ఎట్లా వెళ్ళేవాడు? ఈ రోజుల్లో అయితే రకరకాల వాహనాలు, రకరకాల కార్లు, బైక్లు, బస్సులు, ఆటోలు, అనేక రకమైన వాహనాలతో వచ్చి బోధ చేస్తూ ఉంటారు. కానీ ఆయన ఆ రోజుల్లో మరి కార్లు లేవు, బండ్లు లేవు, సైకిళ్ళు లేవు, ఎద్దుల బండ్లు లేవు. వాళ్ళు వెళ్ళడానికి నడుచుకుంటూ వెళ్ళేవారు. నడుచుకుంటూ వెళ్ళి అక్కడ బోధ చేయాలి. ఎందుకంటే దేవుడి గురించి అక్కడ తెలియజేయాలి, వారిని అక్కడ మార్చాలి, వారిని దేవుడి మార్గంలో నడిపించాలి అన్న పట్టుదలతో వారు అక్కడి నుంచి వెళ్ళేవారు. చూసినప్పుడు నాకు ఒక గుర్తొచ్చింది.
మన దాసుడు కూడా కరోనా టైంలో, కరోనా ముమ్మరంగా ఉన్నప్పుడు తెలిసే ఉంటుంది అందరికీ, ఎంత లాక్డౌన్ పెట్టి కర్ఫ్యూ పెట్టినా కానీ బస్సులు లేవు, అన్నీ ఆపేశారు, ఎక్కడికక్కడ రోడ్ల మీద అడ్డంగా పెట్టేశారు, చర్చీలు కూడా ఆపించేశారు ఒక టైంలో. అయినప్పటికీ చర్చీలు ఆపేసేసారు, వాటన్నిటినీ ఎక్కడ తీయట్లేదు, అట్లా అని చెప్పి ఇంట్లో కూర్చుంటామా అని అనేవాడు. చాలా చోట్ల ఆన్లైన్ ప్రేయర్స్ జరిగినాయి, అయినప్పటికీ మన దాసుడు దానికి యాక్సెప్ట్ చేయలేదు. వెళ్ళాలి, నేను వెళ్ళాలి అంతే. ఎందుకు అది ఉండంటే మీరున్న ఇంటికాడ నేను వెళ్తాను, ఈ చర్చికి వెళ్ళకపోయినా మీరు ఇంటికాడ ఉండండి నేను వెళ్తాను అనేవాడు. వెళ్ళేవాడు, ఏదో ఒక విధంగా వెళ్ళిపోయేవాడు, లేకపోతే మన సంఘస్థులే వచ్చి ఎక్కించుకొని వెళ్ళి తీసుకొచ్చేవారు. ఎందుకంటే ఆ కరోనా గురించి ఏ విధమైన ప్రార్థన చేసేవాడు ఆ రోజుల్లో నాకు తర్వాత అర్థం. ఒక్కళ్ళు సంఘంలో ఉన్న ఒక్కరికి కూడా ఆ కరోనా వాసన తెలియలేదు, ఒక్కరికి కూడా తెలియలేదు ఆ వాసన. అలాంటి ప్రార్థన ఆయన, ఎందుకంటే ఇప్పుడు మనకు సమస్య వచ్చింది, నేను అడిగాను కూడా ఎందుకు దాని అంటే మనకు సమస్య వచ్చింది, దేవుడు మన పరీక్ష పెట్టాడు. ఈ సమస్య వచ్చినప్పుడు మనం దేవుడిని వదిలేస్తామా, లేదా దేవుడిని పోరాడతామా, దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తామా లేదా అని దేవుడు చూస్తాడు. మనం దాన్ని వదిలేయటం కాదు, దాన్ని లేకపోతే కరోనా వచ్చిందని చెప్పి చర్చికి అప్పుడు మానుకొని ఉంటే నాకు కుదరదు, నేనైతే వెళ్ళి ప్రార్థన చేయాలి, దాన్ని ఎట్లా వచ్చిందో ఎందుకు వచ్చిందో మన దగ్గర చూద్దాం అనేవాడు. ఇంకా అయితే చాలా ఏజ్ ముసలిళ్ళకి అయితే చాలా తొందరగా అటాక్ అయిపోతుంది అది. అయినప్పటికీ ఎన్ని చెప్పినా కానీ వినేవాడు కాదు. ఎందుకంటే నేను దేవుడు గురించి తెలియజేయాలి, వాళ్ళకి దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. ఎందుకు వస్తుంది ఈ కరోనా, ఎందుకు రావాలి మన దగ్గరికి అని చెప్పి దాని గురించి పోరాడాడు, ఎంతో పోరాడాడు. అట్లా ఎటువంటి వాహనాలు ఏమీ లేకపోయినప్పటికీ ఆ విధంగా ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడ అంత దూరం వచ్చేవాడు. అలాగే ఇక్కడ కూడా పౌలు గారు కూడా ఏమీ లేదు ఆయనకి, అయినప్పటికీ ఆయన కాలు నడకనే వెళ్ళేవాడు. మన దాసుడు కూడా అంతే, ఏమీ లేవు అయినప్పటికీ ఏదో ఒక వాహనం పట్టుకొని వెళ్ళేవాడు. ఈ రోజుల్లో అట్లాంటి బోధ చేసేవాడు లేరు, అట్లాంటి బోధ లేదు ఈ రోజుల్లో, అలాంటి చూడలేము. బస్సులు లేవంటే ప్రార్థనకు రాకుండా ఆగిపోతారు, బండిలో పెట్రోల్ లేదంటే ప్రార్థనకు రాకుండా ఆగిపోతారు, చిన్న చిన్న సాకులు చెప్పి ప్రార్థనకు రావడం ఆగిపోతారు. ఎన్నో చూస్తున్నాం సంఘాల్లో మనం. అయినప్పటికీ వారు ఏదో ఒక విధంగా దేవుడి సన్నిధిలోకి వెళ్ళాలి, దేవుడి గురించి తెలియజేయాలని ఇక్కడి నుంచి ప్రయాసపడి వచ్చేవారు. అలాగే పౌలు గారు కూడా అక్కడ అదే చేశారు, ఎంతో దూరాన్ని కూడా కాలి నడకనే వెళ్ళిపోతూ ఉండేవాడు. ఆయన వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆయన అక్కడ దాని దగ్గర రక్షణ పొందిన వారిని ఎవరిని వదిలేసేవాడు కాదు. మందిరాలు కట్టుకుంటూ వెళ్తున్నాడు, అక్కడ రక్షణ పొందారు, వారిని అక్కడి నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన వారిని వదిలేసేవాడు కాదు. వాటి గురించి ప్రార్థన చేస్తూ వారిని సంపూర్ణంగా దేవుడి మార్గంలో నడుచుకునేదాకా వారిని వెంటాడుతూనే ఉండేవాడు. వారిని అక్కడ వదిలేసేవాడు కాదు, వారు వెంటాడుతా వారి గురించి ప్రార్థన చేస్తూ వారికి ఉన్న సమస్యల గురించి పోరాడుతూనే ఉండేవాడు అంట ఆయన అక్కడ. ఆ విధమైన సేవ, ఆ విధమైనటువంటి పరిచర్య ఆ రోజుల్లో పౌలు గారు చేశారు. ఈ రోజుల్లో అట్లాంటి సేవ మనం చూడాలన్నా, అట్లాంటి బోధలు మనం వినాలన్నా కానీ వినలేము. ఆ కాలం ఇంకా అంతరించిపోతుంది, వినలేము ఇంకా అట్లాంటి. ఆ విధంగా పౌలు గారు అక్కడ చేసుకుంటూ వెళ్తూ ఉండేవాడు. అయితే ఆయన అక్కడికి వచ్చిన తర్వాత ఆయన మందిరం కట్టిన తర్వాత ఆయన సేవ అక్కడ ముగించుకొని 3 సంవత్సరాలు అక్కడ సేవ చేసిన తర్వాత ఆయన వేరే చోటకి ప్రయాణం వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆయనకి అనుకుంటున్నాడు, నాకు తెలిసి నాకు ఇదే చివరి ప్రయాణం అవుతుందేమో అని అనుకొని అక్కడ ఉన్న వారందరినీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడటానికి కూర్చోబెట్టాడంట. అక్కడ తీసుకొచ్చి వారందరినీ కూర్చోబెట్టి మాట్లాడటానికి వారందరూ నాకు పిలిపించాడంట. పిలిపించినప్పుడు ఇక్కడ అంటాడు చూడండి, 19వ వచనం చూడండి. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగో ప్రభువుని సేవించుచుంటినో మీకే తెలియను అంటున్నాడు. చూడండి, మీకే తెలియను. ఎవరికి తెలియాలంట? అక్కడ ఉన్న సంఘస్థులైనటువంటి వారికి తెలియాలట. ఒక సంఘంలో సంఘస్థుల గురించి దైవ సేవకుడికి తెలిసి ఉండాలి, అలాగే దైవ సేవకుడి గురించి సంఘస్థులు తెలుసుకొని ఉండాలి. అర్థమైందా? సంఘస్థుల గురించి దైవ సేవకుడు తెలుసుకొని ఉండాలి, అలాగే దైవ సేవకుడి గురించి కూడా సంఘస్థులు దాన్ని తెలుసుకొని ఉండాలి. వారి గురించి ఒకరి గురించి ఒకరు తెలుసుకొని ఉండాలి. అదనే కాదు, ఏ విషయంలో అయినా కానీ ఒకరి గురించి ఒకరు తెలుసుకొని ఉండాలి.
ఒకటి ఉంది ఇంగ్లీష్లో, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలంటే ఇఫ్ యూ వాంట్ టు నో ఏ పర్సన్ యూ మస్ట్ లివ్ విత్ ద పర్సన్. ఆ మనిషిని గురించి తెలుసుకోవాలి అంటే ఆ మనిషితో ఉండాలి. ఆ మనిషితో ఉంటే నీకు ఆ మనిషి గురించి తెలిసింది. అట్లా ఆ మనిషి గురించి ప్రతి ఒక్కరి గురించి తెలుసుకోవాలి. ఎట్లా? వారితో ఉంటూ వారితో జీవిస్తూ చూసుకోవాలి. ఎట్లా అయితే బిడ్డల గురించి తల్లికి ఎట్లా తెలుస్తుందో, పిల్లల గురించి తన తల్లికి ఎంత గొప్పగా తెలుస్తుందో, అలాగే తల్లిదండ్రుల విషయాలు పిల్లలకి ఎట్లా తెలుస్తుందో, అలాగే భార్య గురించి భర్తకి ఎట్లా తెలుసు, భర్త గురించి భార్యకి ఎట్లా తెలుసు. ఈ రోజుల్లో భార్య భర్తలకు సమాధానం లేదు. ఎక్కడ చూసినా కానీ సమాధానం లేదు. ఏదో ఒక చిన్న గొడవ, సమస్యలు. తాగొచ్చి భర్త తాగొచ్చి భార్యను కొట్టి పిల్లల్ని కొట్టడం, తాగొచ్చి భార్య మీద అనుమానపడి మూడో పర్సన్ లాగుతారు. అక్కడ మూడో వ్యక్తిని తీసుకొస్తాడు. అక్కడ ఎవరు? సాతాను వస్తాడు. అక్కడ సాతాను చోటు ఇస్తున్నారు, పిలిచి మరీ ఇస్తున్నారు. అక్కడ తాగొచ్చి లేనిపోయిన అనుమానాలు పడి సాతానికి చోటు ఇస్తున్నారు అక్కడ. కానీ నిజంగా వారు ఒకరి గురించి ఒకరు తెలుసుకొని ఉంటే, వారు ఒకరితో ఒకరు జీవించి ఉంటే ఆ సాతానికి చోటు అనేది ఉండదు. సాతానికి చోటు ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఒకరి గురించి ఒకరు తెలుసుకొని ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఒకరికొకరు కలిసి జీవిస్తున్నారు కాబట్టి సాతానికి చోటు అనేది ఉండదు. కాబట్టి ఒకరి గురించి ఒకరికి తెలిసి ఉండాలంట. ప్రసంగం బాగుంటే సరిపోదు, ప్రసంగికుడు కూడా బాగుండాలి. ప్రసంగం బాగుంటే ఏమంటారు? ఎవరు బాగుందంటారు అండి? ప్రసంగం బాగుంటే ఎవరు బాగుందంటారు? ప్రసంగం మనుషులు బాగుందంటారు ప్రసంగం బాగుంటే. అదే ప్రసంగికుడు బాగుంటే దేవుడు మెచ్చుకుంటాడు. దేవుడేనా? మనుషులు కూడా. మనుషుల దయను దేవుని దయను అదే అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. ఏమంటాడు? దేవుని దయను మనుషుల దయను నా మనస్సాక్షిని కాపాడుకుంటుంది అని చెప్తున్నాడు. బా చూడండి, ఎంత గొప్ప భక్తుడు, ఎంత గొప్ప సేవకుడు, ఎంత గొప్ప మనుషులు చూశారు అక్కడ. అలాగే నేను ఎప్పుడైనా కానీ పౌలు గారి గురించి చెప్పాలి అనుకున్నప్పుడు, చదువుతున్నప్పుడు నేను అనేక రకమైన కొత్త విషయాలు దీంట్లో గురించి తెలుసుకుంటున్నాను. ఎందుకంటే ఆ విధమైన సేవ మనం చేయాలి. ఆ విధమైన నడిపింపు మనకు రావాలంటే మనం ఏ విధంగా చేయాలి, మనం ఏ విధంగా నడుచుకుంటే ఆ విధమైన పరిచయం మనం చేయగలుగుతాం, ఆ విధమైన ప్రసంగాలు మనం ఎట్లా చేయగలుగుతాం అనేది మనం ఇక్కడ చూసుకుంటూ ఉంటే, ఆయన గురించి తెలుసుకుంటూ ఉంటే మనకి ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉంటుంది. అందుకోసం నేను చెప్పడానికి ఎక్కువగా ఇష్టపడతా, ఎదుర్కొంటూ ఉంటాను. ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి, ఏ విధంగా చెప్తే బాగుంటుంది. ఈ విషయాల్లో నాకు ఇంకా నేను చెప్పాలనుకున్న అంశం దీంట్లో చూసుకుంటాను. ఇక్కడ ఎట్లా ఉంది, ఎట్లా చెప్పాడు, అదేవిధంగా నేను కూడా ఆ అంశాన్ని చెప్తే బాగుంటుంది అని చెప్పి తెలుసుకుంటూ ఉంటాను. నాకు అసలు పౌలు గారు చెప్పిన మాటలు బట్టి అలాగా నడుచుకుంటూ ఉండేవాడు అనమాట ఆయన. అక్కడ నిజంగా సేవకులు అనేవారికి ఎన్నో రకమైన శోధనలు, ఎన్నో రకమైన అడ్డంకులు, ఎన్నో రకమైన నిందలు పడతానే ఉంటాయి. కానీ వారు ఎవరి దగ్గర యథార్థంగా ఉంటారు? దేవుని దగ్గర యథార్థంగా ఉంటారు. మనుషులు ఎన్నైనా అనేవ్వండి, మనుషులు ఎన్ని మాటలైనా అనేవ్వండి, కానీ దేవుడి దగ్గర గొప్పగానే ఉంటారు. మనుషులు ఎన్ని మాటలైనా కానీ అది మనుషులు వారే అనుకునేది, కానీ దైవ సేవకులు అనేవాళ్ళు లెక్క చెప్పాల్సిన ఎవరికి? దేవునికి. దేవుడి దగ్గర గొప్ప స్థానాన్ని సంపాదించుకొని ఉంటారు. అలాగే చూడండి ఇక్కడ 20వ వచనం చూడండి. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు. చాలా చూడండి ఇక్కడ, మరియు ప్రయోజనకరమైనది ఏంట? ప్రయోజనకరమైనది. ప్రసంగాలు ఈ రోజుల్లో ఎట్లా ఉండాలంటే, ఈ రోజుల్లో ప్రసంగాలు ఎట్లా ఉంటున్నాయి అంటే, ఒక కూడిక, ఒక సువార్త కూడిక పెట్టారనుకోండి, లేదా ఒక స్వస్థత కూడిక పెట్టారనుకోండి. స్వస్థత కూడిక అని పెడితే అక్కడ ఒక స్వస్థతే జరుగుతుంది, ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, పాటలు ఉండదు. లేదా ఇంకొక చోట వాక్యం ఉంటే పాటలు ఉండవు, ప్రార్థన ఉంటుంది, ఏమి ఉండదు.
ఇంకోటి పాటలు పెట్టారంటే పాటలే ఉంటాయి, వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు. అలాంటి రకమైన ప్రసంగాలు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. అలాంటి రకమైన బోధలు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. కానీ నిజమైన క్రైస్తవులు అనేది ఎట్లా ఉండాలంటే, ఒక మనిషి ఒక సంఘంలో పాటలు ఉండాలి, వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి, దేవుడు నడిపింపు ఉండాలి. ఆ విధంగా ఈ రోజుల్లో లేవు ప్రసంగాలు. సంపూర్ణ సువార్త చేయట్లేదు. ఏదో చేయాలి కాబట్టి, పెట్టుకున్నాం కాబట్టి చెప్తున్నాం, ప్రార్థన చేయాలనుకున్నాం, ప్రార్థనే చేపిస్తున్నాం, వెళ్ళిపోతాం. మనం ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం మన చర్చిలో లాస్ట్లో ప్రార్థన చేయించాలి. మరి ఎప్పుడు చేపిద్దాం? చిన్న ప్రతి వారం రేపు వారం అంటున్నాడు. అందరు రావడం లేట్ అవుతుంది, ప్రార్థన లేట్గా మొదలవుతుంది. చిన్న అందరూ వచ్చినా ప్రార్థన మొదలైన అంటాడు. అందరు టయానికి వస్తే టయానికి ప్రార్థన మొదలెత్తాడు. మనకు అనుకున్నవన్నీ ప్రతి వారం జరుగుతాయి. ఏ విధంగా అయితే మన దాసుడు ఉన్నప్పుడు చేయించేవాడు లాస్ట్లో ప్రార్థనలు అందరి చేత, ఆ విధంగా ప్రార్థన చేయించాలి. నేను మొన్న ఎక్కడి నుంచి వస్తుంటే బండి మీద చిన్న ఒక మెసేజ్ పెట్టాడు. ఏంటంటే జాన్ గారు ప్రార్థన చేస్తున్నాడు చర్చి, అదే ప్రార్థన జరుగుతుంది చర్చిలో, మన చర్చిలో అన్న వాయిస్ రికార్డ్ చేసిన ప్రార్థన పెట్టాడు. చిన్న పిల్లడు ఏంటి జాన్ అండి ఉన్నాడా? ఇంటికి వెళ్ళాడా? చిన్న పిల్లవాడు ఇంత ఉన్నాడు. ఎంత నాకు 5 years 6 వచ్చినాయి. వాడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? మనం ఇంత వయసు ఉంది, 20 సంవత్సరాలు వచ్చింది, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ప్రార్థన చేయడం రాదండి ఈ రోజుల్లో. అది వాడు చూడండి ఎంతోడు ప్రార్థన చేస్తున్నాడు. నేను షాక్ అయిన వాడు ప్రార్థన చేస్తుంటే చూసి. అట్లాగా ప్రతి ఒక్కరి చేత ప్రార్థన చేయించాలనుకున్నాం కాబట్టి మన సంఘంలో ప్రతి వారం అవి జరగాలి. ఎందుకంటే అవి కొన్ని వారాలు వదిలేసాము, జరిగిపోయింది, మన టైం సరిపోవట్లేదు అనుకున్నాం, కానీ ఇక అది అట్లానే కంటిన్యూ అయిపోతుంది. కాబట్టి అటు జరగకూడదు. మనం క్రమంగా మన దాసుడు ఉన్నప్పుడు ఎట్లా జరిగిందో ఆ విధంగా జరగాలని చెప్పి మనందరం దానికి టైంని కరెక్ట్గా సెట్ చేసుకున్నాం. సరేనా? సరే, ఇక్కడ కొత్త ప్రసంగంలో చూడండి. ఇక్కడ అనేక రకమైన సువార్తలు వింటున్నాం, అనేక రకమైన ప్రసంగాలు వింటున్నాం, కానీ సంపూర్ణ సువార్తలు లేవు. ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు వారి పార్టీకి వారు మన పార్టీకి మనం వింటున్నాం. వారి పార్టీ వారు చెప్పుకున్నారు, మన పార్టీకి మనం వింటున్నాం. అదే ప్రసంగాలు వచ్చింది, అదే బైబిల్లో ఉంది. ఏమనంటే రహస్య బోధకులు, అంత్యదినాల్లో రహస్య బోధకులు వస్తారు, అబద్ధ బోధకులు, రహస్య బోధకులు వస్తారని చెప్పి బైబిల్లో ఉంది. రహస్య బోధకులు. రహస్యం అంటే అసలు ఏంటండి? మీరిద్దరు ఏం చెప్పుకున్నారు ఇప్పుడు రహస్యంగా? రహస్య బోధ అంటే ఏంటి? దొంగలు చెప్పుకుంటారు, నేను ఆ దొంగతనం చేస్తున్నాను, నువ్వు కిందోడికి పైనోడికి చెప్పాక, నేను పలానా చేస్తున్నాను, నువ్వు ఏం చేయబాక, నువ్వు ఎవరు చెప్పబాక. ఇట్లా రహస్యంగా ఒకరి మధ్యలో ఒకరు పెట్టుకోమని చెప్పి దొంగలు చెబుతారు. ఎవరు? దొంగలు చెబుతారు. దొంగగా ఉండే వాళ్ళు అటు చెప్తారు, ఇట్లా తప్పించుకోవాలి కాబట్టి, ఎవరు తెలియకూడదు కాబట్టి అటు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. అలాంటి బోధలు ఈ రోజుల్లో చూస్తున్నాం. రహస్యంగా ఒకరిని పక్కకి తీసుకొని వెళ్ళి సంఘానికి వస్తున్న వారిని ఏదో ఒక రహస్యమైన మాటలు చెప్పి మళ్ళీ చేస్తున్నారు. సంఘానికి వచ్చేవారికి అనేకమైన రహస్య మాటలు చెప్పి మళ్ళీ చేస్తున్నారు. ఎవరు చేసే పనులు అవి? దొంగలు చేసే పనులు. అలాంటి బోధలు ఈ రోజుల్లో ఉంటున్నాయి, కానీ సరిగ్గా సంపూర్ణ సువార్తను ప్రకటించే వాళ్ళు ఎవరు లేరు, ఎక్కడా లేరు. ఎక్కడ చూడాలన్నా కానీ లేరు. అలాంటి బోధనలే ఇంత ముందుకెళ్ళాక వాళ్ళే కనిపిస్తున్నారు. ఏ బోధలైనా ఏ ఉంటుంది. అలాగే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ చూడండి ఏమన్నాడంటే, ఇంటింటిను మీకు తెలియజేయచ్చు, బోధించు, ఇంటింటికి వెళ్ళి బోధ చేస్తారు. అపోస్తలుడైన పౌలు గారు ఆ దినాల్లో ఇంటింటికి వెళ్ళి బోధ చేస్తూ ఉండేవారు. ఈ రోజుల్లో ఇంటింటికి వెళ్ళి బోధ చేసేవారంటే ఎట్లా ఉన్నారంటే, ఇంటికి వెళ్తున్నారు దేనికి? ప్రార్థన చేయడానికి కాదు, లేదా వారి గురించి కుటుంబానికి ప్రార్థన చేయడానికి కాదు. దేనికి వెళ్తున్నారు? వారిచ్చే బహుమానాలు, వారిచ్చే కానుకలు, వాళ్ళు పెట్టే భోజనం కోసం వెళ్తున్నారండి. ఈ రోజుల్లో దైవ సేవకులు వాటి కోసమే వెళ్తున్నారు, కానీ
నిజంగా ఆ కుటుంబ రక్షణ కోసం కానీ, లేదా ఆ కుటుంబంలో తాగుబోతు వ్యసనాలు ఉన్న వారి కోసం ప్రార్థన చేయడం కోసం కానీ, లేదా ఆ కుటుంబంలో ఉన్న సమస్యలు విడిపించడానికి కోసం కానీ, లేదా వారికి ఉన్న బాధల నుంచి విడిపించడం కోసం కానీ ప్రార్థన చేయడానికి ఎవరు వెళ్ళట్లేదు. కేవలం వాళ్ళు ఇచ్చే బహుమానాలు తీసుకోవడానికి, వారు ఇచ్చే చందా కానుకలు తీసుకోవడానికి, వారు పెట్టే భోజనం తినడానికి వెళ్తున్నారు. కానీ ఎవరు కూడా దినాలు ఆ రోజుల్లో లాగా ప్రార్థన కుటుంబం కోసం ప్రార్థన చేసే వాళ్ళకి ఎవరు వెళ్ళట్లేదు. అలాంటి బోధకులు ఈ రోజుల్లో మనం ఎంతగానో చూస్తున్నాం. అలాంటి బోధకులు మనం ఇక్కడ ఎంతగానో చూస్తున్నాం. ఆ విధంగా వారిని అక్కడ వచ్చిన వారిని ఆ పౌలు గారు ఏ విధంగా వదిలిపెట్టను అన్నాడు. అక్కడ రక్షణ పొందిన వారిని నేను ఏ విధంగా మిమ్మల్ని వదిలిపెట్టను, మీరు అక్కడ రక్షణ పొందిన వారు నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను కాబట్టి మిమ్మల్ని వదిలిపెట్టను, ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా మీకు ఉంటాను అని చెప్తున్నాడు. దశలోని సంఘానికి చెప్తాడు, మీకు తల్లిలాగా నేను ఉంటానని చెప్పినట్టుగా ఇక్కడ మీకు ఒక తల్లిలాగా తండ్రిలాగా నేను ఉండి మిమ్మల్ని నడిపిస్తాను. తల్లి ఎట్లా అయితే తన బిడ్డలకి ఎంత చక్కగా గారాబం చేసుకొని పెంచుకుంటా వారికి చక్కగా అడిగినన్ని చేసి పెడతా, అదే తండ్రి అయితే ఒక బిడ్డలకి ముందుండి నడిపిస్తా, వారికి ఒక మార్గాన్ని చూపిస్తా వెళ్తారు. ఆ విధంగా నేను మీకు చూపించి మార్గాన్ని చూపించి ఆ విధంగా మిమ్మల్ని నడిపిస్తాను అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. ఈ రోజుల్లో ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, అనురాగాలు లేవు. ఏముంది? స్వార్థం అయిపోయింది, స్వార్థపూర్వకం అయిపోయింది. ప్రేమ అనురాగాలు ఉన్న రోజులు కాదు, స్వార్థ రోజులు అయిపోయింది, స్వార్థ లోకం అయిపోయింది. ఇది ఎక్కడైనా కానీ ప్రేమ ఎక్కడైనా చూద్దాం, ఆప్యాయత ఎక్కడైనా చూద్దాం అన్నా కానీ మనకు కనపడట్లేదు. ఎక్కడ వెళ్ళినా కానీ మనకి స్వార్థం, భార్యాభర్తల మధ్య స్వార్థాలు, అన్నదమ్ముల మధ్య స్వార్థాలు ఎన్నో చూస్తున్నాం ఇట్లాంటివి మనం. కానీ ఇక్కడ ఒక మాట చెప్తాడు, ఏమంటే చూడండి మార్క్స్ వార్త 12వ అధ్యాయం. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 30వ వచనం. నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువుని సేవింపవలనని ప్రేమింపవలనని ప్రధానమైన ఆజ్ఞ. చూడండి, పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞ పక్కన పెట్టండి, కొత్త నిబంధనల ఆజ్ఞ చూసారు. ఏంటి మొదటిది? చదవండి, చెప్పండి అందరూ, బయటకు కాదు, ఇటు 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 చెప్పండి. నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవాలంట. ఫస్ట్ ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. రెండో ఆజ్ఞ చూడండి కింద 31. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవాలనేది రెండవ ఆజ్ఞ. ఎవరిని ప్రేమించాలంట? ఎవరిలాగా? మళ్ళీ మేము ప్రేమించుకుంటున్నట్టుగా పొరుగు వారిని కూడా ప్రేమించాలి. పొరుగు వారిని కూడా ప్రేమించేలాగా ఉండాలి. సిలువ ఉంటుంది. సిలువ ఏంటంటే నిలువుగర్ర. ఒక నిలువుగర్ర ఏంటంటే మనము దేవుడు, అడ్డగర్ర శత్రువులు మనం. మన నిలువుగర్ర ఉంది, మనకి దేవుడు నాడు, మనకు పైన వాళ్ళు అవసరంలా అనుకుంటాం, మనకు వాళ్ళు అవసరం లేదని అనుకుంటాం. కానీ నువ్వు వారిని ప్రేమించకుండా నువ్వు నాకు దేవుడు ఒక్కడే ఉన్నాడు చాలు అని అనుకుంటే ఎట్లా కుదురుతుంది? దేవుడు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా నీ పొరుగు వారిని నిన్ను వల్లే నువ్వు ప్రేమించాలి. అలా ప్రేమించినప్పుడే దేవుడు నువ్వు అడిగింది నీకు ఇవ్వగలుగుతాడు. నువ్వు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా నువ్వు నడుచుకొని వారిని ప్రేమించినట్టయితే దేవుడు నీకు కృప చూపిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ విధంగా ఉండాలి ప్రేమ అనురాగాలు. అంత స్వార్థపు లోకం అయిపోయింది. అదే లోకంలో ఈరోజు మనం బతుకుతున్నాం. ఆ లోకం నుంచి మనం బయటికి రావాలంటే మనం ఫస్ట్ మనం ఏం చేయాలి? నిన్ను వల్లే పొరుగు వారిని ప్రేమించే వాళ్ళగా మనం ఉండాలి. దేవుడు అడగాల్సింది ఏంటంటే, ప్రభువా నేను ఎదుటి వారిని ప్రేమించలేకపోతున్నాను, వారు ఎంత శత్రువులైనా కానీ నేను వారిని ప్రేమించలేకపోతున్నాను, వారిని ఇచ్చిన ఆజ్ఞ నేను దాటిపోతున్నాను ప్రభా, నేను చేయలేకపోతున్నాను, ఆజ్ఞానుసారంగా నేను నడుచుకోలేకపోతున్నాను ప్రభా అని దేవుడిని అడగాలి. అక్కడ ఇక్కడ చూడండి, మా మధ్య
అపోస్తుల కార్యం చూడండి. అపోస్తుల కార్యంలోని ఇక్కడ 19:21 ఉన్నది. చూడండి ఇక్కడ 27-21 బోధించడం అనేది చెప్పడం అనేది ఒకటేనా? బోధించడం అనేది చెప్పడం అనేది ఒకటేనా? చెప్పడం అంటే రే నువ్వు వెళ్ళి ప్రార్థన చేయకపోరా, రే నువ్వు వెళ్ళి వాక్యం చదువుకోరా, వాళ్ళకు ఉదయం చదవరే వాళ్ళ చదవాలి అంతే అనేది చెప్పడం. బోధించడం అంటే మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే మనం పలక మీద ఏబీసీడీ టీచర్ పట్టుకొని దిద్దిస్తూ ఉంటుంది కదా. ఆ విధంగా మనం నేర్చుకునే వారికి చెప్పాలి. ఏమని? నాన్న వాళ్ళు కూర్చొని ఒక అధ్యాయం చదువురా, లేదా ప్రార్థన చేసుకో, లేదా బైబిల్ చదువుకో, నువ్వు ప్రార్థన చేస్తా ఉండు, నీతో నేను కూడా ఉండి ప్రార్థన చేస్తాను అని చెప్పాలి. బోధించడం అంటే అది అలా బోధించాలి. ఎట్లా అండి? చక్కగా చిన్నగా నెమ్మదిగా చెప్పుకుంటా వెళ్ళాలి. లేకుండా నువ్వు ఆర్డర్ చేసి నువ్వు చెయ్యాలి అంటే చెయ్యరు, ఎవరు చెయ్యరు. రిక్వెస్టింగ్గా చెప్పుకుంటారు, ఇట్లా చెయ్యాలి, ఇట్లా నడుచుకోవాలి, నేను నువ్వు ఇద్దరు కలిసి ఇట్లా నడుచుకున్నామని చెప్పి చేసుకోవాలి. ఆ విధంగా చేయాలి. అలాగే ఇక్కడ చూడండి 26వ వచనంలో, 20వ అధ్యాయం 26వ వచనం. ఇలా చదివింది 26వ వచనం. కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను. చూడండి, నేను మీకు చెప్పాను, ఇప్పటి వరకు మీకు చెప్పాల్సింది నేను చెప్పాను, మీకు చేయాల్సిన సేవ నేను చేశాను, మీకు దేవుడి గురించి తెలియపరచాల్సింది మొత్తం మీకు తెలియపరిచాను. ఇంకా మీ ఇష్టం. మారుతారా? మారండి, లేదంటే మీ ఇష్టం. ఇంకా చెప్పాల్సింది మీకు మొత్తం చెప్పాను. మారకపోతే నాకు సంబంధం లేదు. మీరు నాశనం అయిపోయినా కానీ నాకు సంబంధం లేదు. ఎందుకంటే అంటారు నేను ఆయన వల్ల ఎట్లా అయిపోయాను అంటారు చాలామంది. ఎవరి వల్ల అవుతారు? మీరు చిన్నపిల్లడు వాళ్ళు చెప్పింది దానికి చెప్పాల్సిందా చెప్పినప్పుడు వినలేదు కాబట్టి నువ్వు నాశనం అయిపోతావు, ఏదైపోయినా నాకు సంబంధం లేదని చెప్తున్నాడు. చూడండి యెహెజ్కేలు గ్రంథం చూడండి ఒకసారి. చెప్పిన మాట వినాలి, చెప్పిన మాట వినకపోతే ఒకసారి చూడండి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 8వ వచనం. దుర్మార్గుడా నీవు నిశ్చయంగా మరణం నొందుదు అని నేను దుర్మార్గునికి సెలవీయగా అతను తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణం నొందును గాని అతని ప్రాణమును గురించి నేను విచారణ చేయుదును. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గమును విడవలేనని నీవు అతనికి హెచ్చరించేయవా? అతడు తన దుర్మార్గతను విడవని ఎడల తన దోషమును బట్టి మరణం నొందును గాని నీవు నీ ప్రాణమును దక్కించుకోదు. దుర్మార్గుడు ఉన్నాడు, వాడికి వెళ్ళి చెప్పు. ఏమని చెప్పమంటున్నాడు? నిశ్చయముగా మరణం పొందుతూ అని దుర్మార్గుడికి సెలవిమ్మని అన్నాడు. చెప్పమన్నాడు దుర్మార్గుడు. చచ్చిపోతావు, నువ్వు చెప్పు. నువ్వు చెప్పినాక ఆయన వినకపోతే అది నీ తప్పు కాదు. నువ్వు చెప్పకుండా ఆయన చచ్చిపోయాడు అనుకో, నిన్నే దోషిగా నిందిస్తానంటాడు. అదే నువ్వు చెప్పినాక ఆయన వినకుండా చచ్చిపోయాడు అనుకో, నేను నిన్ను దాని గురించి అడగను, నిన్ను వదిలేస్తాను. అదే నువ్వు చెప్పకుండా ఆ దుర్మార్గుడి దగ్గరికి నేనేం లేదండి, ఆ దుర్మార్గుడు నన్ను కొట్టాడు అనుకో, నేనేం చేస్తాను అని చెప్పి ఆగిపోతే ఏమంటున్నాడు? విచారణ చేయదు. విచారణ చేస్తాడంట, దాని గురించి అడుగుతాను, లెక్క చెప్పాలి నువ్వు దాని గురించి నాకు. లేదా నువ్వు చెప్పావనుకో, నేను చెప్పినాగా నేను మారకుండా చచ్చిపోయాడు అనుకో, నేను వదిలేస్తానని చెప్పాను. అలాగే పౌలు గారు కూడా ఇక్కడ అదే చేశాడు. నేను చెప్పాను, ఇంక మీరు మారతారా లేదా మీ ఇష్టం, మీరు మారతారా లేదా మీ ఇష్టం అని చెప్పాల్సింది నాకు దేవుడు చెప్పమని చెప్పి పంపించాడు. నేను మీకు చెప్పాల్సింది నేను మీకు చెప్పాను.
చెప్పిన తర్వాత మీకు మారలేదు, మీకు ఆటగాయతనంగా ఉంటే ఇక మీ ఇష్టం, ఏం చేయలేదు, నాకు సంబంధం అయితే లేదు అని చెప్తున్నాడు. దేవుడితో ఆటలు ఆడుతున్నారు నిజంగా ఈరోజు. రక్షణ పొంది దేవుడి మార్గంలో నడుచుకునే వారు కూడా దేవుడితో ఆటలు ఆడుతున్నారు. దేవుడి గురించి తెలియని వాళ్ళకైతే దేవుడితో ఆటలు ఆడుతుంది. దేవుడి విషయంలో ఏగలం చేసి ఎగతాళి చేసిన వారికి నింద తక్కువగా ఉంటాడు. దేవుడి గురించి తెలుసుకున్న మనము, దేవుడి మార్గంలో నడుచుకున్న వారికి మనము కూడా దేవుడిని హేళన చేసి దేవుడిని లెక్క చేయకుండా దేవుడిని ఆటగాయతనంగా తీసుకుంటే శిక్ష మనకే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి వారు మనము దేవుడి గురించి తెలుసుకొని ఉన్నాం కాబట్టి మనం దేవుడిని ఎట్లా చూడాలి? చదవండి, మర్చిపోయారా? ఎట్లా ప్రేమించాలి దేవుడిని? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో దేవుడిని సేవించాలి. ఇట్లా సేవించే వాళ్ళకి మనం ఉండాలి. కానీ ఏదో చెప్పాడు అయిపోయింది మనం ఆటగాయతనంగా తీసుకుంటాం. అలా చేయకూడదు. అట్లా ఆటగాయతనంగా తీసుకుంటే ఏమవుతుందంటే చూడండి, ఎబ్రియలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. జీవము గల దేవుని చేతిలో పడ్డ భయంకరం అంట. ఈ ఎలక్ట్రిసిటీ కరెంట్ ఉందండి. కరెంటు ఉండడం వల్ల మనకి మంచిగా చెడా? మంచి. ఎందుకు? మంచి వెలుగుని ఇస్తుంది, మంచి ఫ్యాన్లు ఇస్తుంది, మనకు మంచి నిద్రలు ఇస్తుంది కదా. మంచి నిద్రలు ఇస్తుంది కదా. ఇప్పుడు మనకి మంచి నిద్రని ఇవ్వడానికి మంచి ఫ్యాన్లు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి. మంచిదే మన కరెంట్లో. మంచిది అని చెప్పి నువ్వు వెళ్ళి అప్పుడు ఎక్స్బాక్స్ చేయి పెడితే ఏం చేస్తుందండి? చనిపోవటమే. ఇంకా చనిపోవటమే. ఏముంది? మంచిదే కదా అని చెప్పి చేయి పెడితే ఏమైంది? చచ్చిపోవటం. ఆటగాయతనంగా చేతులు పెట్టడం, చచ్చిపోతాడు. అలాగే దేవుడు కూడా మంచోడు. మనకి ఏదైనా చేస్తాడు, అందరం ఒకే రకంగా చూసే దేవుడు, సమానంగా చూసే దేవుడు. మనం ఎట్లా చేసి మన బతికి ఎట్లా బతికి దేవుడి దగ్గరికి వెళ్ళినా దేవుడు మనం క్షమించి ఆయన మార్గంలో నడిపించుకుంటాడు అనుకొని ఆటగాయతనంగా తీసుకున్న తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళాక ఏం చేస్తాడు? తీసి ఇస్సురు కొడతాడు. కోడూరు వచ్చిన వాళ్ళు గుంటూరులో ఇస్సురేస్తాడు. ఇక్కడి నుంచి గుంటూరు వెళ్ళిన వాళ్ళు మమ్మల్ని ఇస్సురు కోడూరుకి వేస్తాడు. అట్లా దేవుడి విషయంలో ఆటగాయతనంగా ఉండకూడదు. దేవుడి విషయంలో ఏ విధంగా అయితే మనం దేవుడిని నమ్ముకొని ఉన్నాం కాబట్టి మనం దేవుడిని ఆరాధించి దేవుడిని ప్రేమించే వాళ్ళగా ఉండాలి. కానీ దేవుడిని ఆటగాయతనంగా తీసేసి మన అవసరమైనప్పుడు దేవుడా అనే పదంగా ఉండకూడదు. ఆదివారం వస్తే దేవుడా దేవుడా అని చర్చిలో వచ్చి ప్రార్థన చేస్తావు. అది నువ్వు ఆదివారం ఇంటికి వెళ్ళగానే నీ నోటి నుంచి వచ్చేది ఏం పాటలు? సినిమా పాటలు. నువ్వు దేవుడిని నమ్ముకొని ఉన్నావు, నువ్వు బల్ల తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్తే కూడా నీ పనులు చేస్తావు. ఆ విధంగా ఉండకూడదు. కానీ దేవుడిని ప్రేమించే వాళ్ళలాగా మనం ఉండాలి. దేవుడిని ప్రేమించి ఎట్లా ప్రేమించాలంట? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మనం దేవుడిని ప్రేమించే వాళ్ళలాగా ఉండాలి. అలాగే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించే వాళ్ళలాగా మనం ఉండాలి. దేవుడిని అడుగుదాం, ప్రభా మేము అట్లా ఉండలేకపోతున్నామయ్యా, మమ్మల్ని క్షమించండి, మా హృదయాన్ని మార్చండి అయ్యా, మీ సన్నిధిలో మేము వస్తున్నాం. కానీ మేము చేయాల్సిన కార్యక్రమాలు, మేము చేయాల్సిన పనులన్నీ చేస్తున్నాం, మమ్మల్ని మార్చండి, మా హృదయాన్ని మార్చండి అయ్యా అని దేవుడిని అడుగుదాం. మనల్ని మార్చడం కాదు, దేవుడు మన హృదయాలు మార్చమని దేవుడిని అడుగుదాం. మనం ప్రార్థన చేసుకున్నాం. చెప్పబడిన వాటి ప్రకారంగా ఒకరు ప్రార్థన చేయండి, తొందరగా ముగించండి. ప్రార్థన చేయండి. వస్తున్నాం, వెళ్తున్నాం. కట్టుకున్నాడు ఈరోజు ఇంటింటి ప్రార్థనలు అంటే వారు ఏదో ఇస్తారని ఆశపడి వెళ్తున్నారు. కానీ ప్రభా నిజంగా వారి కుటుంబ రక్షణ కోసం వెళ్ళట్లేదు ప్రభా, కుటుంబ రక్షణ కోసం ప్రార్థించడానికి వెళ్ళట్లేదు. కానీ వారు పెట్టే భోజనం తినడానికి లేదా వారు ఇచ్చే కానుకలు తీసుకోవడానికి వెళ్తున్నాం. కానీ ప్రభా దేవుని విషయాలు చెప్పడానికి, వారికి దేవుని మార్గంలో నడిపించడానికి మేము వెళ్ళలేకపోతున్నాం. అవును తండ్రి,
అవును ప్రభా. నిజమైన ప్రసంగికుడు అయితే రహస్యంగా కాదు, ఎక్కడైనా మన బహిరంగంగా బోధ చేయాలి. బహిరంగంగా ఎంతమంది మనుషులు ఉన్న మనుషులకు తగ్గట్టు బోధ కాదు, దేవుడికి చెప్పిన దాని ప్రకారంగా బోధ చేసేవాళ్ళగా ఉండాలి. కానీ ప్రభా, మేము రహస్య బోధలే చేస్తున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి అయ్యా దేవా. అవును ప్రభా. అవును తండ్రి. అవును ప్రభా. చేయండి తండ్రి. పూర్ణ ఆత్మతోను పూర్ణ ప్రేమను ప్రేమించే వాళ్ళ ఉండడానికి మాకు సహాయంగా ఇచ్చేయండి అయ్యా. అవును తండ్రి. అవును ప్రభా. నా వాక్యాన్ని ప్రకారంగా నడుచుకునే వాళ్ళ ఉండడానికి బిడ్డలు సహాయంగా ఇచ్చేయండి తండ్రి. దీన్ని వదిలేసే వాళ్ళ కాకుండా తండ్రి, ఆ వాక్యాన్ని ఎవరేసుకుంటే వారి జీవితాన్ని జీవించే వాళ్ళ ఉండడానికి సహాయంగా ఇచ్చేయమని అడుగుతూ, ఇచ్చిన మాటలు మీ సన్నిధిలో చేర్చుకోమని అడుగుతూ, నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచి వర్తమానం అందించిన మన శాస్త్రిగా మనం తెలియజేసుకున్నాను. ఈ దినాల్లో క్రైస్తవులు ఎలా ఉండాలంటే, క్రైస్తవులు కానీ బోధకులు కానీ ఏ విధంగా ఉన్నారు, స్వార్థంతో ఉన్నారన్నమాట. పౌలు గారు ఎంత ప్రయాసపడి సంఘాన్ని కట్టుకున్నారు, మన దాసుడు కూడా అలాగే ఎంతో ప్రయాసపడి సంఘాన్ని కట్టాడు. ఈ దినాల్లో చూస్తే మందిరాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఏదన్నా చిన్న అవకాశం ఇస్తే ఎవరన్నా త్వరపడతారు, ఏమన్నా స్వార్థంతో ఉన్నారు సేవకులు. కానీ మన దాసులు ఎలా ఉండేవారు, ప్రతి ఒక్కరికి అవకాశాన్ని ఇచ్చేవారు. ప్రతి ఒక్కరికి అవకాశాన్ని ఇచ్చి సద్వినియోగపరుచుకునేవారు అనమాట. అలా అవకాశాన్ని తీసుకొని మేము సద్వినియోగపరుచుకున్నాం కాబట్టి ఈ దినాన స్థితిలో నిలబడి మాట్లాడగలుగుతున్నాం అన్నమాట. దేవుని సేవకులు అంటే ఆ విధంగా ఉండాలి. మంచి వర్తమానం నుంచి నజరా శాస్త్రి గమనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రెండవ వర్తమానంగా మన రాజధాని గారు వర్తమానం అందిస్తారు. దేవుడు నామానికి స్తోత్రం కలుగుగాక. అందరికీ వందనాలండి. బాగున్నారు అందరూ? దీన్ని బట్టి దేవుడి వందలు ఎంతవరకు మనం విన్న వర్తమానం. అలాగే ఈ యొక్క వర్తమానంలో మనం ముందుగా మన కొరకై కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఆంటీ గారి జ్ఞాపకార్థం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ముందుగా మనం తెలుసుకునే విషయాలను బట్టి కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకున్నాము. తలవంచి కళ్ళు శుద్ధి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా మహోన్నతుడా నాయన తండ్రి ఎంతవరకు నాయన తండ్రి ఇతర శాస్త్రం బట్టి మంచి మాటలు మాట్లాడే విధానం బట్టి నాయన మేము ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆలోచించి గ్రహించిన ఆయన వాక్యానుసారంగా జీవించడం దయచేయండి. బలపరుస్తున్నారు సజీవులుగా ఎలా మాట్లాడలేదు వాళ్ళతో జ్ఞానాన్ని దయచేసిన నీకే ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకున్నాయి. నా ప్రభుత్వ రక్షణ యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప సమయము. ఈ సమయంలో కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. మన గురించి ఏ విధంగా మన యొక్క భక్తి జీవితం ఉంది, మనం ఏ విధంగా విశ్వాసంలో వెతుకుతున్నాం, ఏ విధంగా మనం ఉన్నామో మనం పరిశీలన చేసుకున్నాం, పరీక్షించుకోవాలి. మనం ప్రతి దినము మనము నేను ఎలా జీవిస్తున్నాను, ఎలా ఉంటూ ఉన్నాను దేవుడి దృష్టిలో అనేది మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. పరిశీలన చేసుకుంటూ ఉన్నప్పుడే మనం ఎప్పుడు మనం సర్చ్ చేసుకొని జీవించగలుగుతూ ఉంటాం. ఇప్పుడు ఒక విద్యార్థి ఎగ్జామ్ రాయబోయేటప్పుడు నేను రాసి వచ్చిన తర్వాత లెక్కేసుకుంటాడు, నేను ఇగో ఇన్ని మార్కులు వస్తాయని ఒక నిరీక్షణ కలిగి ఉంటాడు. మనం కూడా వాక్యం విన్నాము, దినదినము మనం ఎలా ప్రార్థిస్తున్నాము, దినదినం ఎలా ధ్యానిస్తున్నాము, దినదినం ఎలా నేను జీవిస్తున్నాను దేవుడి యొక్క వాక్యంలో అనేది మనం పరిశీలన చేసుకున్నాం. ఎందుకంటే మనం జీవిస్తున్నాము, ఇలా జీవిస్తున్నామంటే కేవలం దేవుడి కృప ఉన్నది. ఎంతోమంది ఈ లోకంలో విడిచెళ్ళారు, కానీ సజీవ లెక్కల్లో నిన్ను నన్ను ఉంచాడు. కాబట్టి ఈ యొక్క రాత్రి కాల సమయంలో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ప్రియులారా. ఎందుకంటే మనం ఎప్పుడు దేవుడి యొక్క వాక్యంలో మనం సర్చ్ చేసుకుంటూ ఉండాలి అంటున్నాడు. ఎప్పుడు మనం ఏ విధంగా ఉండాలంట?
మండే విధంగా ఉండాలి, నిత్యము మండుచూ ఉండాలి. దేవుడి యొక్క వాక్యంలో నిత్యము మనం మండేవారిగా ఉండాలి. మండేవారిగా ఉన్నాం మనం, నీవు నేను ఏ విధంగా మనం ఉన్నాం. ఈ యొక్క రాత్రి వింటున్నాం వాక్యాన్ని, వాక్యానుసారంగా జీవించగలిగే సమయం మనకుందా? జీవిస్తున్నాము మనం. కాబట్టి మనం జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుందాం ప్రియులారా. చూద్దాం, చూడండి యోహాను సువార్తలో, యోహాను సువార్త 5:35 చదవండి. అతడు మండుచు ప్రకాశించున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. ఎవడున్నాడు? మండుచు ప్రకాశిస్తున్న దీపముగా యోహాను గారు ఉన్నాడు. మరి మనం కూడా ఆ యొక్క దీపముని కలిగి ఉన్న నీవు నేను, దేవుణ్ణి కలిగి ఉన్న నీవు ఆ వెలుగులో ఉండి కొంతకాలము ఆనందిస్తా ఇష్టపడుతున్నామా? అవునా కాదా? మనం ఎప్పుడైనా మనం ముగించుకోవాలి ఈ లోకంలో. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని దినాలైనా, ఎప్పుడైనా ఒక దినం వస్తూ ఉంది. ఆ దినం రాకముందే మనము దేవుడి యొక్క వాక్యములు మనం ఎప్పుడు మనం ధ్యానించుకుంటూ, నిజంగానే ప్రభు నేను ఎలా మండుతూ ఉన్నాను, దేవుడి యొక్క వాక్యం నా హృదయంలో మండే లెక్క ఉందా, నేను ఇతరులకు చెప్పే స్థితిలో ఉన్నానా, వింటున్నాను వాక్యం కానీ విడిచిపెట్టే వారిగా ఉంటున్నాను ప్రభు. ఎంతోమంది నేను వింటూ ఉన్నాను, వాక్యం చెబుతూ ఉన్నారు, రేడియోలో ఉంటూ టీవీలో వింటున్నాం, మన సెల్ ఫోన్ల ద్వారా మనం వింటూ ఉన్నాం, వర్తమానం ఎంతోమంది తెలియజేస్తూ ఉన్నారు. కానీ విని విడిచిపెడుతూ ఉన్నాం, కానీ విన్న ప్రకారంగా మనం జీవించే వారిగా ఉండలేదు. జీవిస్తూ మన యొక్క హృదయంలో వెలిగే విధంగా మన దీపం ఏమైంది, మన యొక్క హృదయం వెలిగిస్తూ ఉంది, వెలిగించే దీపమై ఉన్నాం మనం. దేవుడు వెలిగిస్తున్నాడుగా, మనం వెలకపోతే మనం బ్రతకలేము. వెలిగించు దీపం. అందుకోసమే యోహాను గారు అంటున్నాడు, ఏమంటున్నాడు? ప్రకాశిస్తున్న దీపమయ్యుడు నేను. ఆయన ప్రకాశిస్తున్నాడు. వెలుగు ఏ విధంగా అయితే మనకు అందరికి కాంతి ఇస్తుందో, వెలుగిస్తుందో, నీవు నేను కూడా దేవుడి యొక్క మాటలు మనం ఇతరులకి పంచేవారిగా ఉండాలి, చెప్పేవారిగా ఉండాలి, వాళ్ళని హెచ్చరించేవారిగా ఉండాలి. అలా మండుతూ మనం ప్రకాశించేవారిగా ఉండాలి వాక్యము ద్వారాగా. మరి ఈ యొక్క రాత్రికాల సమయంలో మండేవాడిగా ఉండవా? లేకపోతే ఏదో మనం వస్తున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, ఆదివారం వస్తూ ఉన్నాం, ఆదివారం వెళ్ళిపోతున్న వారిగా ఉంటున్నామా? కాబట్టి మనం మండే విధంగా ఉండాలి. కానీ ఏదో ఆదివారం వచ్చి విని విడిచిపెట్టే వారిగా విన్నాము, వెళ్ళిపోయాము, ఈ యొక్క రాత్రి కూడికి అయిపోయింది చాలు అంటే సరిపోదు. ఎప్పుడు మనం మండేవారిగా ఉండాలి. దేవుడి యొక్క సన్నిధానంలో, దేవుడి స్థితిలో వాక్యం చదువుతూ, ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ దేవుడి యొక్క సన్నిధానంలో మండేవారిగా ఉండాలి. కానీ ఏదో వచ్చాను వెళ్ళానంటే కుదరదు ప్రియులారా. కాబట్టి ఎందుకంటే దేవుడు ఎప్పుడు మనల్ని వెలిగిస్తూ ఉన్నాడు. ఆ వెలుగులో మనం జాగ్రత్తగా సర్చ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే దేవుడు మన ప్రాణాన్ని కాపాడుతూ ఉన్నాడు దినదినం. ఎంతోమందికి ఈరోజు చూడని వారు ఎంతమందికి లేరు, ఎంతోమంది నశించిపోయారు, ఎంతోమంది లోకాన్ని విడిచిపోయారు. కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఇంకా హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క రాత్రి కాల సమయంలో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఇంకా. ఎందుకంటే మనం మండేవారిగా ఉండాలి కానీ ఎండేవారిగా ఉండకూడదు, విడిచిపెట్టేవారిగా ఉండకూడదు. దేవుడి యొక్క వాక్యము మన హృదయంలో వెలిగిస్తూ ఉండాలి. వెలుగై ఉంది వాక్యం, వాక్యమైంది వెలుగై ఉంది. ఆ వెలుగులో మనం ఏ విధంగా ఉన్నాను ప్రభువా, వెలిగించబడుతున్నానా, నేను ఆరిపోయే దీపం లెక్క ఉన్నానా అనేది మనం సర్చ్ చేసుకుంటూ దేవుడి యొక్క వాక్యంలో మనం ముందుకు కొనసాగాలి ప్రియులారా. అలా కొనసాగినప్పుడే మనం దేవుడిలో మనం వెలిగించబడతాం. కాబట్టి ఈ యొక్క రాత్రి కాల సమయంలో మరి ఒక విషయం చూద్దాం. చూడండి, వాస్తవికంగా విశ్వాసిగా ఉండాలి అంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాస జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, ఎన్నో ఆటుపోట్లు వస్తూ ఉంటాయి, ఎన్నో ఆపదలు, కష్టాలు, శ్రమలు, బాధలు, వేదనలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ మనం ఎదిరించేవారిగా ఉండాలి, ఏదో అవిశ్వాసిగా ఉండకూడదు. విశ్వాస విషయంలో చాలా జాగ్రత్తగా చూద్దాం. చూడండి, వాస్తవిక విశ్వాసి వాళ్ళు చూద్దాం. మత్తయి సువార్త 15:9 చూడండి. మత్తయి సువార్త 15:9. 15:9. ఈ ప్రజలు నన్ను పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు వారు దైవోపదేశములని వారు బోధించుతున్నారు. వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నారు.
వాస్తవికంగా విశ్వాసం కలిగి ఉన్నావా నీవు నేను? ఎలా ఉన్నాం? ఏదో ఇతరుల మాటలు వింటూ ఉంటాం ఎక్కువగా, అన్యులు చెప్పే మాటలు. మన విశ్వాసే చెడగొడతాడు. ఇప్పుడు నేను ఒక విల్లు కట్టుకున్నాను అనుకోండి, ఆ విల్లు నేను దైవ సేవకుడుగా, దేవుడిని కలిగి ఉన్నవాడిగా, దేవుడి మాటలు వింటున్నవాడిగా, దేవుడిని ప్రార్థించేవాడిగా నేను ఒక స్థలం కొని విల్లు కట్టుకున్న వేరే వాళ్ళు వచ్చేమంటారు, మన క్రైస్తవుడే వచ్చి ఇలా కట్టుకున్నామేంది ఇల్లు అంటాడు, గుమ్మం ఇటు ఉండాలి అని అంటాడు, కిటికీ ఇటు ఉండాలి అంటాడు. ఎవరు మాట వింటున్నాం మనం? ఎవరు మాట్లాడుతున్నాం? దైవికంగా నువ్వు ఉంటూ దేవుడి యొక్క వాక్యాన్ని తెలుసుకుంటూ ప్రార్థిస్తూ విశ్వాసంలో ఉంటూ ఇంకా నువ్వు ఎవరో చెప్పిన మాటలు వింటే మనం ఏ విధంగా వెళ్తాం? గుడ్డివాడికి రోజు ఎక్కడ పడతారు? గుంటలో పడిపోతాం. మనం కూడా మన విశ్వాసం మనం కాపాడుకుంటూ ఉండాలి. మనం ఎవరి మాట వింటానికి, ఎందుకంటే దేవుడి యొక్క లేఖనాలు ఉన్నాయి, వాక్యం ఉంది. దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం, విశ్వాసంలో వెతుకుతూ ఉన్నాం, విశ్వాసం కలిగి ఉన్నాం. దేవుడి సన్నిధానంలో మనం మొరపెడుతూ ఉన్నాం. కానీ ఇంకనూ మనం అవిశ్వాసులుగా ఉంటున్నామేమో. వాస్తవిక విశ్వాసిగా ఉన్నావా? వాస్తువులను చూసే విశ్వాసిగా ఉన్నావా? ఈ యొక్క రాత్రికాల సమయంలో నీవు నేను పరిశీలన పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు మన యొక్క పరీక్షలు మనం పాస్ కావాలని చూస్తాం. అంటే ఏం చేయాలి? మనం సరిగా చదవాలి, సరిగా ధ్యానించాలి, సరిగా ప్రార్థించాలి, విశ్వాసంలో వెతుకుతూ ఉండాలి. ఎక్కడ సడలిపోకుండా మన విశ్వాసం గురి కలిగి దేవుడి వైపు మనం చూసేవారిగా ఉండాలి. కానీ మనం ఈ ఇతరుల బట్టి మనం చూస్తూ ఉంటాం, ఇతరులు కుంగదీస్తూ ఉంటారు, ఇతరులు మనల్ని ఏమో చేస్తూ ఉంటారు. కానీ ఎక్కడ మనం విశ్వాసములు సడలిపోకూడదు. దేవుడిని కలిగి గురి కలిగి మనం జీవించేవారిగా ఉండాలి. కానీ చూద్దాం, మరొక వచనం చూద్దామండి. ఆత్మలు సంపాదించాలి. మనం ఎప్పుడు ఆత్మలు సంపాదించేవారిగా ఉండాలి. నీవు నేను ఎప్పుడు దేవుడి రక్తంలో కడగబడ్డామో, దేవుడిని కలిగి ఉన్నామో, దేవుడి చిత్తానుసారంగా ఉన్నామో, మనం కూడా ఆత్మలు రక్షించేవారిగా ఉండాలి. ఆత్మల్ని రక్షించేవారిగా కాకున్నట్లుగా ఆత్మలని ఏం చేస్తుంటాం? మనం నరకగ్నికి పంపిస్తూ ఉంటాం. అలాంటి విశ్వాసంగా నీవు ఉన్నామేమో, నేనున్నామో జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళని కాపాడుతూ ఉండాలి, వారికి ఓదార్పునిస్తూ ఉండాలి. శ్రమలో ఉన్నారనుకోండి, వారికి ఇంకొన్ని మాటలు ఏవేవో చెప్తే వింటారా? దేవుడి మాటలు చెప్తూ హెచ్చరిస్తూ దేవుడి యొక్క మార్గంలో వారికి సరిగా బోధించేవారిగా, మాటలు చెప్పేవారిగా, వారిని అవిశ్వాసం నుంచి విశ్వాసముగా నిలబెట్టేవారిగా ఉండాలి. విశ్వాసి అయిన నీవు నేను అలాంటి వారిని మనం ఆదరించేవారిగా ఉండాలి. కానీ వారిని నరకగ్నిలో పడవేసేవారిగా ఉండకూడదు. వారికి మంచి విశ్వాసంలో నడిపించేవారిగా ఉండాలి. ప్రియులారా, అలా ఉన్నప్పుడే దేవుడి యొక్క వాక్యములు మనము నీవు నేను దేవుడి సన్నిధానంలో నీవు నేను వెతుకుతూ ఉంటాం, బలపడుతూ ఉంటాం. దేవుడు మనకు తోడై ఉండి నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క రాత్రి కాల సమయంలో దేవుడు నీకు నాకు హెచ్చరిస్తున్న ప్రతి మాటను మనం ఆలోచిద్దాం ప్రియులారా. మరి ఒకటి తెలుసుకుందాం. ఈ యొక్క మనం ఎప్పుడు ప్రకటించే వారిగా నీవు నేను ఉండాలి. తెలుసుకున్నాం, దేవుడి యొక్క వాక్యాన్ని తెలుసుకున్న తర్వాత ఇతరులకు ప్రకటించే వారిగా, ఇతరులకు చెప్పే విధంగా నీవు నేను ఉండాలి. ప్రకటించే విశ్వాసిగా ఉన్నావా, లేకపోతే దేవుడి సన్నిధానం నుంచి పారిపోయే వారిగా ఉంటున్నావా? ఆలోచించండి. ప్రకటించే వారిగా ఉండాలి నీవు నేను. ఎలా ప్రకటించే వారిగా ఉండాలంటే, యోనాకి ఏం ఆజ్ఞ అయింది? యోగ్నాకి ఇచ్చాడు. నినివే పట్టణం నాశనం అయిపోతున్నాను ఎలా అంటే ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీసుకి వెళ్తున్నాడు. ఎందుకు? ఆడ జనం నశించిపోతూ ఉన్నారు. నా యొక్క వాక్యం తెలవక, నన్ను తెలుసుకొనక వాళ్ళు నశించిపోతున్నారంటే యోనా ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీసుకి వెళ్తూ ఉన్నాడు. మరి నేను కూడా విశ్వాసంలో ఎదుగుతూ ఇతరుని మార్చేవారిగా, ఇతరులకు చెప్పేవారిగా, ఇతరుని సరైన మార్గం నడిపించేవారిగా ఉంటున్నామా? మన మార్గం ఏ విధంగా ఉంది? సరైన మార్గం నడుస్తున్నామా? సరైన జీవితం జీవిస్తున్నామా? నీవు నేను ఏ విధంగా ఉన్నాం ప్రియులారా? ఈ యొక్క రాత్రి కాల సమయంలో దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనం ఏ విధంగా నడవగలుగుతున్నాం, ఏ విధంగా విశ్వాసంలో వెదగలుగుతున్నాం, నీవు నేను ఆలోచించుకుందాం ప్రియులారా. మరొకటి చూద్దాం. చూడండి, ఈ యొక్క లోకంలో చాలా చూసినట్లయితే ఈ యొక్క ప్రకటించే వారి యొక్క జీవితంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి, అనేకమైన మార్పులు. ఫస్ట్ ఏ విధంగా ఉండాలి? ప్రకటించేటప్పుడు నేను సరి అయినటువంటి జీవితం జీవిస్తూ, సరైన మార్గంలో నడుస్తూ, సరిగా నడుస్తూ నేను ప్రకటించేవాడిగా ఉండాలి. కానీ నేనే ప్రకటించకుండా, నేనే సరి అయినటువంటి మార్గంలో నడవకుండా మీకు చెప్పిన అనుకోండి, ఎలా ఉంటుంది? అది
దేవుడికి వ్యతిరేకమైనటువంటి పని ఉండదు. దేవుడికి ఇష్టమైనట్టు కాదు, దేవుడికి వ్యతిరేకంగా జీవించుంటుంది. అందుకోసమే మనం జాగ్రత్తగా భక్తి చేయాలి, జాగ్రత్తగా జీవించాలి, సరైన మార్గంలో నీవు నేను నడుస్తూ ఉండాలి. కాబట్టి అలాంటి జీవితం జీవిస్తూ ఈ లోకంలో మనం జయించేవారిగా నీవు నేను ఉండాలి, పరీక్షించేవారిగా నీవు నేను ఉండాలి. అలా పరీక్షించుకున్నప్పుడే దేవుడి యొక్క వాక్యం మనకి అర్థమవుతుంది ప్రియులారా. అలా పరీక్షించుకోకపోతే మనం ఈరోజు మనం రేపు ఎగ్జామ్ అనుకోండి, ఈరోజు ఎంత సిద్ధపడుతూ ఉంటాం, తెల్లవారులు చదువుతూ ఉంటాం, ఎలా నేను మార్కులు సాధించాలి, ఫస్ట్ క్లాస్ రావాలి, ఫస్ట్ విజయాన్ని పొందాలి, నేను విజయాన్ని పొందాలని ఎంత ఆరాటపడుతూ ఉంటావో దేవుడి యొక్క వాక్యంలో కూడా మనం ఆరాటపడేవారిగా ఉండాలి. అలా పడేవారిగా నీవు నేను ఉన్నావా ఆలోచించండి. లేకపోతే ఎందుకంటే ఆ యొక్క భయంకరమైన దినము రాకముందే జాగ్రత్త పడేవారిగా ఉండాలి నీవు నేను. అలా పడినప్పుడే మన యొక్క హృదయంలో ఎటువంటి ఆలోచన రాకుండా మనం ఎప్పుడు పరీక్షించుకోగలుగుతాం. అలాంటి పరీక్షల్లో నీవు నేను పాస్ అవ్వాలంటే దేవుడి యొక్క పెట్టిన పరీక్షల్లో జాగ్రత్తగా ఉండి మనం నడిచే విధానము మన ప్రవర్తన మన ఆలోచనలు జాగ్రత్తగా ఉంటూ దేవుడికి ఇష్టముగా ఉండేటట్లుగా మనం సరి చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క లోకము విడిచిన యొక్క పరలోక రాజ్యంలో వెళ్ళగలుగుతాం. చూద్దాం మరి ఈ యొక్క పరీక్షలో మనం పాస్ కావాలంటే దేవుడి యొక్క చిత్తానుసారంగా ఎంతమందిని పాస్ అయ్యారు. యోబు మోషే గారు ఏ విధంగా నిజంగా ఐగుప్తు రాజు అయ్యేవాడు. ఐగుప్తు దేశానికి ఫరో చనిపోయిన తర్వాత రాజు అయ్యేవాడు. కానీ ఆ యొక్క రాజు కాకుండా ఆయన ఏమన్నాడు, మొత్తం నాకు ఈ విద్య వద్దు, ఈ యొక్క ఐశ్వర్యం వద్దు అన్నాడు ఆయన. ఈ లోక ధనధన్యాల కంటే ఏమన్నాడు చూద్దాం. చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24-25 చూడండి పిల్లారా. 11వ అధ్యాయము 24వ అధ్యాయం 25 వచ్చిన చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని నేర్చుకుని అల్పకాల పాప భోగములు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలు. ఎందుకంటే ఆయన తెలుసుకున్నాడు ఈ లోకం అశాస్త్రమైనది, ఈ లోకం ఎన్నికలేనిది, ఈ లోకంలో ఎంత అనుభవించినా ఇది వ్యర్థమైంది. కాబట్టి నేను ఈ లోక పాప భోగములు నాకు వద్దు, దేవుడి యొక్క ప్రజలచే శ్రమ అనుభవించడం నాకు మేలు అన్నాడు. మరి అలా శ్రమలు వస్తే మనం తట్టుకోగలుగుతామా? విశ్వాసములు మనం పరీక్షల్లో మనం నెగ్గగలుగుతామా? ఆలోచించండి. నేను ఏ విధంగా ఉన్నా ఆలోచించేవారిగా ఉండాలి ప్రియులారా. ఆలోచిస్తూ నిజంగానే మోషే గారు అంత విద్య నేర్చుకున్నాడు, సకల విద్యను నేర్చుకున్నాడు. మరి రాజు కావాల్సిన వాడు, మరి ఆ యొక్క రాజుని కూడా రాజు కావాల్సిన అతను కూడా ఆయన వదులుకున్నాడు. ఎందుకు వదులుకున్నాడు? దేవుడి కంటే ఇది నాకు గొప్పది కాదు, కానీ దేవుడిని తెలుసుకున్నాను. దేవుడి ఇష్టానుసారంగా నడవాలంటే నేను రాజులవుతే ఇష్టానుసారంగా నడవాలి. ఎందుకంటే ఇది అశాశ్వతమైనది. శాశ్వతమైన లోకం ఉంది. ఆ శాశ్వతమైన లోకానికి నేను వెళ్ళాలంటే ఈ అశాశ్వతమైన నాకు వద్దు అని శ్రమలు అనుభవించడానికని ఆయన ఒప్పుకొని ఆయన శ్రమలు ఎన్నో అనుభవించాడు ప్రియులారా. అలాగే యోబు గారి గురించి కూడా ఆలోచిస్తే మనం యోబు గారు ఏ విధంగా అనుభవించాడు ఈ లోకంలో. యథార్థంగా న్యాయముగా ఉన్నాడు, ఏ చెడుని విసర్జించిన వాడు. అలాంటి వాడు ఈ లోకంలో లేడు. ఎన్ని శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా ఆయన అనుభవించాడు. చూద్దాం. యోబు గ్రంథం 1:22 చదవండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 22 ఆయన భక్తి అనే పరీక్షల్లో ఆయన పాస్ అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సంగతులలో ఏ విషయమందును ఏ పాపమును చేయలేదు. చూసినా ఏ విషయంలో ఆయనకి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా మనకు తెలుసు ప్రియులారా. యోబు గురించి తెలవనటువంటి వారు ఎవరు లేరు. కానీ ఆయన ఎన్ని శ్రమలు అనుభవించినా, ఎన్ని బాధలు అనుభవించినా, వారి కుమారులు చనిపోయినా కానీ ఎక్కడ ఆయన విశ్వాసం నుంచి సదల ఆ విశ్వాసం గురి కలిగి ఉన్నాడు. ఆ యొక్క పరీక్షల్లో దేవుడి పరీక్షల్లో పాస్ అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేను పాస్ కావాలంటే దేవుడి దృష్టిలో ఈ లోకంలో పాస్ కావచ్చు, ఈ లోకంలో ఎన్నో చేయవచ్చు, కానీ దేవుడి దృష్టిలో నేను పాస్ కావాలంటే ఏ విధంగా ఉండాలి? మనం దినదినము మనం పరీక్షించుకోవాలి. దినదినం మన హృదయంలో ఉన్నటువంటి కల్మషం లేకుండా మనం జాగ్రత్త పడుతూ దేవుడి యొక్క వాక్యములు జాగ్రత్తగా మనం చదువుకుంటూ ప్రార్థించుకుంటూ విశ్వాసంలో ఎదిగేవారిగా ఉండాలి. అలా ఉన్నప్పుడే
దేవుడి యొక్క పరీక్షలో పాస్ అవుతామే తప్ప మనం మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే మనం పాస్ కాలేము ప్రియులారా. కాబట్టి మనం ఈ యొక్క రాత్రి కాల సమయంలో దేవుడు హెచ్చరించిన విధానంగా నిజంగానే ప్రభువా, నా తండ్రి నిజమే ప్రభువా, మీ దాసులు ఎన్నో హెచ్చరిస్తూ ఉన్నారు, మేము ఏ విధంగా దిద్దుకుంటున్నాను, ఏ విధంగా ఈ సన్నిధానంలో వెతుకుతూ ఉన్నాను, ఏ విధంగా నీ యొక్క వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుంటున్నాను అని చెప్పి మనం ప్రతి ఒక్కరు ప్రార్థించేవారిగా దేవుడి యొక్క సన్నిధానములు మనం పరీక్షించుకునేవారిగా మనం ఉన్నాం ప్రియులారా. అలా ఉన్నట్లయితే దేవుడి యొక్క విశ్వాసములో మనం పాస్ అయ్యేవారిగా ఉంటాం. యేసేపు గురించి ఆలోచిస్తే యేసేపు కూడా ఏ విధంగా పాస్ అయ్యాడు ఆ పరీక్షల్లో, దేవుడు పెట్టిన పరీక్షల్లో ఎన్నో పాస్ అయ్యాడు. మనకు తెలుసు కదా, యేసేపు అయితే ఎలాంటి భయంకరమైన స్థితి, ఆయన కూడా రాజు తర్వాత రాజు అయ్యేవాడు, అవునా కాదా, రాజు అయ్యేవాడు. కానీ రాజు అయ్యేవాడు కానీ రాజు రాణి పోతీఫరు భార్య కన్నేసినప్పుడు ఆయన ఎంతో బాధపడ్డాడు. కానీ అన్నాడు, నీ ఇంట్లో నాకు ప్రతి ఒక్కటి నాకు అప్పచెప్పాడు, కానీ నిన్ను మటుకు నాకు అప్పచెప్పలేదు. నీ మీద నాకు అధికారం లేదు, ఈ లోకం మీదంతా నాకు అధికారం ఉంది, కానీ నీ మీద నాకు అధికారం లేదు. కృష్ణ పాపం మీద ఎలాగా పరీక్ష పెట్టినప్పుడు ఏ విధంగా గెలిచాడు. మరి అలా ఉన్నావా నీవు నేను? ఆ విధంగా ఉండాలా ప్రియులు. ఆ విధంగా ఉన్నప్పుడే ఈ లోకాన్ని జయించగలుగుతాం. అలా పరీక్షించుకున్నప్పుడే ఈ లోకాన్ని జయించగలుగుతాం. అలా జయించేవారిగా నీవు నేను ఉండాలి. ఇలాంటి పరీక్షలు చేసుకుంటూ పరీక్షల్లో జయించేవారిగా నీవు నేను ఉన్నట్లయితే దేవుడి యొక్క వాక్యానుసారంగా మనం జీవించగలుగుతాం. ఆ యొక్క పరలోక రాజ్యాన్ని మనం పొందగలుగుతాం. అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చాడు. ఈ యొక్క రాత్రి కాల సమయంలో అలాంటి కృపను మనం ఎక్కడ మనం తృణీకరించకుండా, ఎక్కడ మనం అధైర్యపడకుండా దేవుడి యొక్క ఇష్టానుసారంగా జీవించినట్లయితే ఈ యొక్క రాత్రి కాల సమయంలో దేవుడు ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మనం ధైర్యం కలిగి ఉంటాం. అలాంటి ధైర్యం పొందుకోవాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఎందుకంటే మనకి తదుపరి జ్ఞాపకార్థ కూడిక ఉంది. ఆ జ్ఞాపకార్థ కూడికలో మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ప్రియులారా. దేవుడి యొక్క ఇష్టానుసారంగా మనం చూసినట్లయితే ఆంటీ గారు చనిపోయి 8 సంవత్సరాలు అయింది. ఆ 8వ సంవత్సరం జరుగుతుంది. 8వ సంవత్సరంలో ప్రవేశించింది. కాబట్టి ఈ ప్రవేశించిన 8వ సంవత్సరంలో మనం ఇంకా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎప్పుడో 8 సంవత్సరాలు అయింది, చనిపోయి 7 సంవత్సరాలు అయింది. 8వ సంవత్సరంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం. ఎందుకంటే ఎలాగా మనం అనుకుంటాము, ఎలాగ నీతిమంతులు ఏ విధంగా నీతిమంతులు అనుకోవచ్చు ప్రియులారా. ప్రతి ఒక్కరికి ప్రశ్న వస్తుంది. కానీ దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం మనం చూద్దాం. చూడండి, దావీదు మహారాజు గురించి మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం చూడండి. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం. దావీదుకు మరణకాలం సమీపించి ఉండగా తన కుమారుడైన సొలొమోను రాజును పిలిచి ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గంలో నేను పోతున్నాను. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించి నడిచిన ఎడల నీవు ఏ పని పూనుకొనేనో ఎక్కడ తిరిగినాను అన్నిటిలో వివేకంగా నడుచుకుందువు. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏమంటున్నాడు? నేను లోపల పోవలసిన మార్గంలో నేను వెళుతూ ఉన్నాను అని అంటున్నాడు దావీదు మహారాజు తన కుమారుడిని పిలిచి. ఎవరిమైనా వెళ్ళిపోవాల్సిందే ఈ లోకంలో. ఎన్ని సంవత్సరాలైనా గతించిపోవాల్సిందే. మనం అనుకుంటాము, చెప్తాను, మనం ఇంకా కొన్ని సంవత్సరాలు బ్రతుకుతాము అనుకుంటాము. ఎన్ని సంవత్సరాలు బ్రతికినా ఒక దినము మరణ దినం అనేది ఎవరికైనా ప్రాప్తిస్తూ ఉంది. మరణించిన వాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మానవులు అన్నవారు ప్రతి ఒక్కళ్ళు అదే అన్నాడు దేవుడు అన్నమాట. రాండి మరలారా, తిరిగి నా ఎద్దుకు రాండి అన్నాడు. ఎవరైనా మరల తిరిగి వెళ్ళిపోవాల్సిందే. ఈ లోకంలో ఎవరికి శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనది ఈ లోకం అనేది మనం గ్రహించాలి. ఎప్పుడైనా మనం వెళ్ళిపోవాల్సింది ఒక స్థితి ఉంది. కాబట్టి ఆ స్థితిలో కూడా ఆంటీ గారు వెళ్ళిపోయారు. కాబట్టి మనం ఎక్కడ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ధైర్యం కలిగి మనం జీవించాలి. ఎందుకంటే ఆమె విశ్రాంతి తీసుకుంటుంది, విశ్రాంతిలో ప్రవేశించింది. మనకి ఈ లోకంలో ఎటువంటిది లేదు. మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి మనకి అనేకమైన శ్రమలు, కష్టాలు, బాధలు, వేదనలు ఇవన్నీ ఉంటూ ఉన్నాయి. ఇవన్నీ ముగించబడాలంటే ఏం చేయాలి? ఒక దినం వస్తూ ఉంది. ఇవన్నీ ముగించుకునే దినం వస్తుంది. మరి ముగించుకునే దినంలో మనం ఏ విధంగా ఉండాలి? సిద్ధపడి ఉండాలి.
సిద్ధపడి ఆ లోకంలో నేను ప్రవేశిస్తాను, నాకేం భయం లేదు, నేను మరణించిన ఆ యొక్క పరలోక రాజ్యంలో నేను ఉంటాను, అక్కడ నేను మరలా చనిపోయిన వారిని చూస్తూ ఉంటాను, వారికి మనకు సంబంధం అక్కడ సంతోషంగా ఉండగలుగుతాం. అలాంటి నిరీక్షణ నీకు నాకు ఉందా? అలాంటి నిరీక్షణ కలిగి నీవు నేను జీవించాలి. అలా జీవించినప్పుడే మనం ఆ యొక్క రాజ్యంలో మనం ప్రవేశించగలుగుతాం. ఆంటీ గారి గురించి చెప్పాలి అంటే పిల్లారా, ఎంతో దేవుడి యొక్క చూస్తే మోషే గారి గురించి ఆలోచిస్తే ఆయన యొక్క మోషే గారి భార్య అయినటువంటి సిపోరా ఏ విధంగా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు నడిపించేటప్పుడు ఏ విధంగా ఆదరణ కలిగి నడిపించిందో, ఆయనకి సహకార్యం నడిపించిందో, అలాగే మన దైవజనులైనటువంటి పాస్టర్ గారికి సహకారిగా నడిపిస్తూ సంఘం విషయంలో కానీ, కుటుంబం విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ ఏ విధంగా ఎప్పుడైనా పాస్టర్ గారు అయితే ఏ టైంలో వచ్చేవాడు, 12ంటికి కూడా వచ్చేవాడు. 12ంటికి వచ్చినా కూడా అంత సహనంతో కనిపెడుతూ అలా చేస్తూ దేవుడి యొక్క చిత్తానుసారంగా నడుచుకుంటూ అలా ఉన్నదంటే ఎంతో ఆశ్చర్యం. మమ్మల్ని కూడా ఎంతో ప్రేమించేది పిల్లారా. ఎప్పుడైనా ఆమె నోటి నుంచి ఒక మాట అనేది నేను ఎరగను. ఏదన్నా బూతు మాట కానీ, ఏదన్నా హెచ్చరించడం కానీ, ఎటువంటి మాట నేను వినలేదు. ఎందుకంటే ఎప్పుడైనా అయ్యా అని ప్రేమతో పిలిచేది, ప్రేమతో ఆదరిస్తూ, ప్రేమతో మంచిగా మాట్లాడుతూ, ప్రేమిస్తూ ఉండేది పిల్లారా. మేము ఎంతో ప్రేమగా మమ్మల్ని చూస్తూ ఉండేది. అలాంటి మన మధ్యలో లేకపోవటం విచారకరమే. కానీ మనం ఎక్కడ భయపడకూడదు, ధైర్యం కలిగి మనం జీవిద్దాం. ధైర్యం కలిగి మనది కూడా ఒక సమయం వస్తుంది కాబట్టి, మనం కూడా వెళ్ళవలసిన సమయం ఉంది కాబట్టి, ఎందుకంటే ఆమె రావటం కాదు కానీ మనమే అక్కడికి వెళ్ళిపోవాలి, ఆమె దగ్గరికి మనమే ఆమెను కలుసుకోవాలి. కాబట్టి మనం ఎక్కడ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు. ధైర్యం కలిగి దేవుడి వైపు చూడాలి. నీవు నేను తిమోతికి రాసిన 2వ పత్రికలో అంటాడు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచ్చిన చదవండి పిల్లరా. మంచి పోరాటము పోరాడుతుంది, నా పరుగు కడముట్టించుతుంది, విశ్వాసము కాపాడుకుంటుంది. ఇక మీదట నాకేం కిరీటము? నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా అతని ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ అనుగ్రహిస్తాడు. మనకు కూడా అనుగ్రహిస్తాడు. వారిపైన ఆ యొక్క కిరీటాన్ని మనం కూడా పొందుకుంటాం. కాబట్టి ఈ యొక్క రాత్రి కాల సమయంలో దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. అలాంటి కృప దేవుడు మనకందరికీ దయచేయాలి. అలాంటి ఆదరణ మనకు కలగజేయడానికే ఈ కుటుంబానికి ఒక ఆదరణ, ప్రేమ ఉండాలని మనం ప్రార్థించేవారిగా, స్తుతించేవారిగా, గణపరిచేవారిగా మనం ఉండాలి పిల్లలు. ఆ కుటుంబం గురించి మనం ఎంతో ప్రార్థించాలి. ఎందుకంటే దైవజనులు ఏ విధంగా కుటుంబం గురించి కానీ, ఆ పిల్లల గురించి ఏ విధంగా హెచ్చరిస్తూ వాళ్ళని ఎలాంటి మార్గంలో నడిపించారో, ఎలాంటి స్థితిలో నడిపించారో దైవ ప్రకారంగా, అలాగనే వారు కూడా ఎక్కడ వారు తప్పుకోకున్నట్లుగా దేవుడి యొక్క సన్నిధానాన్ని, దేవుడు ఇచ్చినటువంటి యొక్క స్థలాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ కూడా జరగాలి అని ఒక వారి యొక్క ఉద్దేశము, వారి యొక్క తలంపుని బట్టి దేవుడు కలగజేశాడు. కాబట్టి వారి మేరకు దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు, ఖచ్చితంగా ప్రతిదీ జరిగిస్తాడు. ఎందుకంటే వారికి ఒక ఆశ ఉంది, ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. కాబట్టి ఈ యొక్క రాత్రి కాల సమయంలో అలాంటి కృప దేవుడు ఇచ్చాడు. అలాంటి కృప దేవుడు ఈ యొక్క కుటుంబానికి ఆదరణ, ప్రేమ కలిగించాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తలలోంచి కలుముష్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నాయన నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి పొందనాలు ప్రభా. నా తండ్రి ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ప్రేమించి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీ పొందనాలు ప్రభా. నా తండ్రి నిజంగానే ప్రభా, నా తండ్రిలోనైనా మాకెన్నో హెచ్చరికలు ప్రభా. నా తండ్రిలోనైనా మేము పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి ప్రభా. నీ వాక్యానుసారంగా జీవించాలి ప్రభా. మేము మండుతూ నా తండ్రి వెలుగుతూ ఉండాలి ప్రభా. ఈ లోకంలో జ్యోతుల వల్ల ఉన్నావు ప్రభా. నా తండ్రి అలా వెలుగుతూ నా తండ్రి మేము ఎంతో నా తండ్రిలోనైనా మేము వెలుగుతూ నా తండ్రి ఇతరులకు వెలిగించేవారిగా, ఇతరులు నడిపించేవారిగా, సరైన మార్గంలో నడిపించేవారిగా మేము ఉండాలి ప్రభా. అలాంటి
కృపను మాకు దయచేయండి. ఎక్కడ నా తండ్రి ఈ లోక మాలిన్యం అంటుకున్నా మేము కాపాడుకుంటున్నా తండ్రి, ఈ రాజ్యానికి వారసులయ్యే వారిగా మమ్మల్ని వాడుకోమని. అలాగే నా తండ్రి నాయన నా తండ్రి జ్ఞాపకార్థ కొడుకులు నా ప్రభు నా తండ్రి అంకుల్ని ఆంటీని మీరు తీసుకున్నారు ప్రభు నా తండ్రి, మీ రాజ్యానికి పిలుచుకున్నారు ప్రభు నా తండ్రి. అలాగే నా తండ్రి నాయన విషయంలో నా తండ్రి మాకు నా తండ్రి ఒక ఆదరణ ప్రేమ నా తండ్రి నాయన ఎన్నో హెచ్చరికలు మీ ద్వారాగా మేము హెచ్చరించాం ప్రభు. అలా హెచ్చరించుకొని మేము కూడా సరి చేసుకుని ప్రభు నా తండ్రి ఆ రాజ్యాన్ని మేము కూడా పొందుకునే వారిగా మనం ప్రతి ఒక్కరిని వాడుకోమని. అలాగే నా ప్రభు నా తండ్రి ఆ కుటుంబానికి ఒక ప్రేమ ఆదరణ కలిగించమని ప్రార్థిస్తున్నా తండ్రి. కొద్ది మాటలు నా ప్రేమను రక్షకులను యేసుక్రీస్తు వారి నామాన్ని ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.